V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను శృతి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహబూబ్ నగర్ జిల్లా ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్. టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో సంక్షేమానికి పెద్దపీట వేసిందన్న మంత్రి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘనంగా సేవాలాల్ 281 జయంతి వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే హరిప్రియ నాయక్. కడపలో టీడీపీ ఎమ్మెల్సీ దొరబాబు మీడియా సమావేశం. జైలు పీలుస్తోందన్న భయం సీఎం జగన్ను వెంటాడుతోందని ఎద్దేవా. ఇక వివరాల్లోకి వెళ్తే కమ్యూనిస్ట్ పార్టీ యోధుడు, మాజీ పార్లమెంటు సభ్యులు, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, ప్రజల మనిషి, గీతా సంఘ వ్యవస్థాపక సంఘ అధ్యక్షులు బొమ్మగాని ధర్మభిక్షం 98వ జయంతి కార్యక్రమం మగ్ధూం భవన్లో సిపిఐ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర నాయకులు ప్రతాప్ రెడ్డి, డాక్టర్ సుధాకర్, సామాజిక కార్యకర్త దేవి, మహిళా సంఘ నాయకురాలు ఎన్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు. వేరే కారణం లేకుండా జైల్లో పడేసి ఉపాధి కింద పడేసి మీరు 2.5 లక్షలు జమానత్ కట్టాలి, 2 గెజిటెడ్ ఆఫీసర్లు సంతకం పెట్టాలి అని చెప్పి అంటున్న నేపథ్యంలో ఇది ఎక్కడి వరకు విస్తరిస్తుంది అనేది మనకి అర్థం కాని పరిస్థితుల్లో పదే పదే భగత్ సింగ్ మాటలు గుర్తొస్తుంటాయి. ఏంటి అంటే, ఒక భవనానికి మెరిసే వజ్రవైఢూర్యంగా మా వృత్తి తర్వాత మేము మారుతాం, కానీ భవనానికి పునాది రాయిగా సుదీర్ఘకాలం ఈ భవనం యొక్క బరువు మోయడం చాలా కష్టం. తెలంగాణ పోరాటంలో పాల్గొన్న వాళ్ళందరూ భవనం పైన వేసే ముత్యాలు లాంటి వాళ్ళు. ఒక ఉద్యమం ఉవ్వెత్తున లేస్తున్నప్పుడు వాళ్ళందరూ వాళ్ళ సొంత వ్యక్తిత్వాన్ని మర్చిపోయి పార్టీ యొక్క అస్తిత్వం తమ అస్తిత్వంగా భావించి ముందుకు వెళ్ళేవాళ్ళు. కానీ ఇవాళ యువతరానికి అటువంటి ఉద్యమం లేదు, ఆ ఉద్యమ స్వభావం లేదు. ఇప్పుడు వస్తున్న ఆశ కనిపిస్తుంది కానీ ఈ స్వభావం ఎట్లుంటుందో తెలియదు. కానీ అటువంటి నేపథ్యంలో ఈ భావజాలాన్ని, నిబద్ధతని భుజానేసుకుని మోయడానికి యువతరానికి నేను అనుకుంటాను బహుశా ఇది ఒక రకమైన సెల్ఫ్ అవేర్నెస్ నుంచి వచ్చిన ఎగ్జిబిషన్ కావచ్చు. కానీ నేను అనుకుంటాను ఇవాళున్న కష్టకాలంలో నిబద్ధతని భరించడం అనేది ముళ్ళ కిరీటం ఎత్తి పెట్టుకుంటే అనుకుంటా ఉంటాను. ఎందుకంటే వాళ్ళు పనిచేసిన కాలంలో చస్తే చస్తాం, పోతే పోతాం, ఇవాళ రేపు కమ్యూనిజము సోషలిజము రాబోతోంది, భూమి పంచబోతున్నాం, తీర్చి పడేయబోతున్నాం భారతదేశ భవిష్యత్తుని అనుకున్నప్పుడు దిగి దాంట్లో కొట్టుకోవడం, అల మీద కూర్చోవడం వేరు చేస్తుంది. కానీ నీకు ఏ దిక్కు దివాణం లేదు, నువ్వు ఒంటరిగా ఉన్నావు, నువ్వు ఏ నిమిషం జైలు వెళ్తావు, లేకపోతే ఏ ఫోన్ తీసుకా మతి చెడిన దేశభక్తులు నిన్ను ఎక్కడ కాల్చి చంపుతాడో, లేకపోతే నీ మీద ఏ రకమైన ట్రోలింగ్ జరుగుతుందో తెలియని కాలంలో ఇవాళ యువతరం, ఇవాళ మహిళలు బయటకు వస్తున్నారు. బహుశా ధర్మభిక్షం గారు, బిఎం గారు అసంఖ్యాకంగా ఉన్న తెలంగాణ పోరాట యోధులు కనుక ఇవాళ బతుకుంటే ఒక షాహీన్ బాగ్ని, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా లేస్తున్న ఉద్యమాన్ని చూసి తప్పనిసరిగా ఒక ఆశావాహ దృక్పథంతో ఉండేవాళ్ళు. అది నియంతృత్వమే కావచ్చు, అది ఫ్యాసిజమే కావచ్చు. కానీ ఈ దేశం ఫ్యాసిజం ప్రమాదాన్ని గుర్తించి వీధుల్లోకి రావడం నిజంగా ఈ దేశ భవిష్యత్తును కోరుకునే వాళ్ళు ఎవరైనా, ఉద్యమాలు వాటికి ఒక కాలం వచ్చింది రావాలి అని కోరుకునే వాళ్ళు ఎవరైనా గర్వపడదగిన సందర్భం, ఆశావాహ దృక్పథంతో ఉండదగిన సందర్భం. ఈ సందర్భంలో ధర్మభిక్షం గారికి నివాళులు అర్పించడానికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎన్నికల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ సొంత గ్రామంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసిందని ఆయన పేర్కొన్నారు. అది ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా పార్టీ పరంగా కావచ్చు, కాకపోయినా కానీ ఎవరు మద్దతు ఉంది, ఏ నాయకుల మద్దతు ఉంది, ఎవరికి ఓటేస్తే ఈ రాష్ట్రం బాగుపడుతున్న ఆలోచనతోనే, విద్యతతోనే ఈరోజు ప్రజలందరూ ఆలోచిస్తున్నందుకు జిల్లా పరిషత్ ఎలక్షన్స్ అయినా, పంచాయతీ ఎలక్షన్స్ అయినా, మున్సిపల్ ఎలక్షన్స్ అయినా కూడా అఖండమైనటువంటి మెజారిటీతో, ఈ భారతదేశంలోనే ఎక్కలేనటువంటి మెజారిటీతో ఇలా టీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతా ఉంది. ఇలా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన మా ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రభుత్వం బలపరిచినటువంటి అభ్యర్థుల్ని ప్రజలు ఎన్నుకుంటా ఉన్నారు. మీకు కొద్ది రోజుల తర్వాత, కొంత టైం తర్వాత
తెలిసిపోతే సాయంత్రం వరకు కూడా ఈ రాష్ట్రంలో రైతులు ఎటువైపు ఉన్నారని. 70 సంవత్సరాల పరిపాలనలో రైతులను రైతే రాజు అని చెప్పి, రైతు దేశానికి వెన్నెముక అని చెప్పి ఆ రైతు వెన్నెముక ఇరగొట్టింది. ముసలి కన్నీళ్ళు కారుస్తూ ఉన్నారు ఇప్పటికి కూడా చాలామంది. మన కరెంటు లేక కన్న కష్టాలు పడ్డరు, భూములు అమ్ముకున్నారు, అప్పుల పాలయ్యారు, మోటార్లు రిపేర్ చేసుకోలేక బోర్లు వేసి అప్పుల పాలయ్యారు. కనీసం విత్తనాలు కూడా దొరకకపోయాయి. ఈరోజు రైతుల కొరత, విత్తనాల కొరత లేదు, ఎక్కడ కరెంటు కొరత అస్సలు లేదు. ఇప్పటికే మహబూబ్ నగర్ దాదాపు 50% మొత్తం పచ్చగా పంట పొలాలతో, ఎక్కడ కృష్ణానది, ఎక్కడ అడ్డాకల, ఇక్కడ నీళ్ళు వచ్చింది. కేఎల్ఎస్ నుంచి సమర్థవంత నాయకత్వం ఉంటే రైతులకు ఏం జరుగుతుందని చెప్పి కళ్ళారు చూసిరు వాళ్ళు. వర్షాలు పడితే కూడా వాగులలో నీళ్ళు ఉండకుండే, ఇవాళ ఎండాకాలం మా వాగులో నీళ్లు పోతున్నాయి. వెంకటేశ్వర రెడ్డి గారు మేము మాట్లాడుకుంటూ వస్తున్నాం. కరువు కాటకాల్లో కష్టాలు ఉంటుండే, ఊర్లు ఖాళీ అవుతుండే, దుబాయ్ బొంబాయి పోతుండే, ఇవాళ ఎవరు పోతలేరు. ఖచ్చితంగా భవిష్యత్తులో మన ముఖ్యమంత్రి గారు తొందరలోనే పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తానన్నాడు కనుక మనమందరం కూడా కాళ్ళ కాడ కూర్చొని కంప్లీట్ చేయాలి, బతుకుదేరు ఇవ్వాలని చెప్పి మాట్లాడుకుంటూ వచ్చినాం. ఇరాక్లో చిక్కుకున్న 16 మంది తెలంగాణ బిడ్డలను సొంత ప్రాంతానికి రప్పించేందుకు మంత్రి కేటీఆర్ చూపిన చొరవ ఫలించింది. ఇరాక్లో చిక్కుకొని అనేక బాధలు పడుతున్నామని, సొంత ప్రాంతాలకు తిరిగి రాలేక 4 సంవత్సరాలుగా నరకయాతన అనుభవిస్తున్నామని 16 మంది బాధితులు ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్కు తెలిపారు. వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్ తెలంగాణ ఎన్ఆర్ఐ శాఖ అధికారులకు సమాచారం అందించి వారిని సొంత ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని సూచించారు. ఈ మేరకు ఇరాక్లోని భారత రాయబార కార్యాలయంలో భారత విదేశాంగ శాఖ అధికారులతో సమన్వయం చేసిన తెలంగాణ ఎన్ఆర్ఐ శాఖ అక్కడ చిక్కుకున్న 16 మందికి విమాన టికెట్లు అందించి తెలంగాణకు రప్పించింది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్కి బాధితులు ధన్యవాదాలు తెలిపారు. నమస్కారం. నేను ఇరాక్ వెళ్ళాను. ఇక్కడ ఆర్థిక పరిస్థితి వలన ఇరాక్ ఏజెంట్ మోసాలతోటి ఏం లాభం లేకుండా అయిపోయింది. మళ్ళీ తర్వాత ఇక్కడ ఇండియన్ ఎంబసీకి కలిసాము, వాళ్ళు సాయం చేశారు. ఈ మూర్తి గారు నాకు కొంచెం చెప్పరాదు, లాంగ్వేజ్ ప్రాబ్లం, వాళ్ళందరి ద్వారా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మళ్ళీ ఇండియాకి చేరుకున్నాం. అదే ధన్యవాదాలు, అందరికీ ధన్యవాదాలు. ఆశ అనుకున్నాం, చేరుకుంటామో లేదా అని చాలా భయపడ్డాము, కానీ ఈ రోజుతోటి చాలా హ్యాపీగా ఉన్నాం, సంతోషం. థ్యాంక్ యూ. చంద్రయ్య సంవత్సరం అవుతుంది పోయి. ఏజెంట్ ఆడ 40,000 50,000 దొరుకుతుంది జీతం అంటే ఏజెంట్ నమ్మిపోయినాము. ఆడికి పోయినాక అక్కడ ఉన్న ఏజెంట్ దెంకపోయినా దొరకలేదు, పని లేదు, తిండి లేదు, రూములు లేవు. ఇక మన గల్ఫ్ ఆర్గనైజేషన్ వాళ్ళు, మన దక్షిణమూర్తి, రామచంద్రం వీళ్ళ దగ్గర తెలుసుకొని ఆడికి అక్కడ మన ఇండియా ఎంబసీకి పోయి వాళ్ళకు మా బాధ చెప్పుకుంటే అవి మన కేటీఆర్ ఇంటికి వచ్చే ప్రయత్నం చేశారు మమ్మల్ని. అక్కడికి వెళ్ళిన తర్వాత అకామాలు లేక ఏజెంట్లు మమ్మల్ని మోసం చేశారు. అకామాలు లేని చోట పని లేదు, నానా ఇబ్బందులు కావడంతో తెలుగు గల్ఫ్ అసోసియేషన్ ద్వారా మా బాధలను గుర్తించి ఎంబసీకి తెలియజేయడం ద్వారా ఎంబసీ అధికారులు మాకు ఇంటికి వచ్చే విధంగా సహకరించినారు. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మమ్మల్ని ఇంటికి తెప్పించినందుకు ధన్యవాదాలు. మరియు ఎన్ఆర్ఐ విభాగం చిట్టిబాబు సార్ గారికి కృతజ్ఞతలు. మేము ఏజెంట్ ద్వారా వెళ్ళాము. అంటే విజిట్ ద్వారా విజా ఇచ్చి అక్కడికి పోయినాక పర్మనెంట్ చేస్తామని చెప్పి వెళ్ళాము. అక్కడికి వెళ్ళినాక పర్మనెంట్ చేయక నెల రోజుల తర్వాత ఏజెంట్ మమ్మల్ని అక్కడ వదిలేసి ఇక్కడికి వచ్చినాడు. ఆ విధంగా మేము మోసపోవడం జరిగింది. అది మనది ఎలాగంటే అకామ లేని పనులు, ఇద్దరు చేసే పనులు ఒక్కరితో చేయించి ఇబ్బందులకు గురైనాము. మెయిన్ బాధ అది. అకామలో ఉన్నచో మాకు సక్రమంగా పనులు వాళ్ళ అనుకూలంగా ఉండును. అకామలు లేక రావాలని ఉన్నా రాలేకపోయినాము. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం జండాలవాగు సమీపంలోని బంజారాల ఆరాధ్య దైవమైన సంత్ సేవాలాల్ మహారాజ్ ఆలయంలో సేవాలాల్ మహారాజ్ 281 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియా నాయక్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ దిండికాల రాజేందర్, మున్సిపల్ చైర్పర్సన్ దంబాలపాటి వెంకటేశ్వరరావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్
భానోత్ హరిసింగ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. जय बोलो सेवालाल महाराज की जय बोलो सेवालाल महाराज की जय बोलो माहुरी गडेरी मेरामा याड़ी की जय बोलो गुरु तपस्वी रामराव महाराज की जय सेवालाल जय सेवालाल. శంషాబాద్ మండల పరిధిలోని పలు గ్రామాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎన్నికల్లో పలువురు రైతులు స్వచ్ఛందంగా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల ప్రక్రియను ఆర్డీఓ చంద్రకళ పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. బీజేపీ రాష్ట్ర నాయకుడు బుక్కా వేణుగోపాల్ ఓటింగ్ ప్రక్రియను పరిశీలించారు. అక్కడ ఏం లేదు సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మండల పరిధిలో మొత్తం 8 వార్డులకు గాను 624 మంది ఓటర్లున్నారు. పోలింగ్ కేంద్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హుద్నూర్ పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని 5 మండలాల్లో మొత్తం 106 స్థానాల్లో సహకార సంఘం ఎన్నికల పోలింగ్ నిర్వహించారు. 24 సహకార సంఘాల్లో 312 స్థానాలకు 204 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. కాగా మిగిలిన 106 స్థానాల్లో పోలింగ్ చేపట్టారు. ఆర్టీఓ బి శివాజీ ఓటింగ్ ప్రక్రియను పర్యవేక్షించారు. పోలింగ్ కేంద్రాల వద్ద సత్తుపల్లి రూరల్ సిఐ కరుణాకర్, కల్లూరు ఎస్ఐ రఫీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. శ్రీను వచ్చిండా సరే ఇకపోతే సేలం శ్రీనివాస్ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కోహెడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పోలింగ్ కేంద్రాలకు రైతు ఓటర్లు అధిక సంఖ్యలో చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. హుస్నాబాద్ సహకార సంఘంలో 13 డైరెక్టర్ల స్థానాలకు గాను 2 డైరెక్టర్ల స్థానాలు ఏకగ్రీవం కాగా మిగిలిన 11 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. కోయగడ సహకార సంఘం 13 డైరెక్టర్ల స్థానాలకు గాను 8 ఏకగ్రీవం కాగా మిగిలిన 5 స్థానాలకు ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సూర్యాపేట జిల్లా మోతై మండలంలో ఎస్ఐ గోవర్ధన్ చేతుల మీదుగా V3 న్యూస్ క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది శివాగౌడ్, ప్రవీణ్, రవినాయక్ తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా నకరికల్ సహకార సంఘం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పోలింగ్ కేంద్రాల వద్ద అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. వరంగల్ జిల్లా ఆరేపల్లిలో ప్రాథమిక సహకార సంఘం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పలువురు రైతులు పోలింగ్ కేంద్రాల వద్ద తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లా హయత్నగర్లో PACS సంఘాల ఎన్నికలు పోలీస్ బందోబస్తు మధ్య ప్రశాంతంగా ముగిశాయి. పోలింగ్ ప్రక్రియను వనస్థలిపురం ఏసీపీ జయరాం పరిశీలించారు.
సూర్యాపేట జిల్లా మునగాల మండలంలోని తాడువాయి సొసైటీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రైతులు భారీ సంఖ్యలో వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటింగ్ ప్రక్రియను డీసీఓ ఎస్వి ప్రసాద్ పరిశీలించారు. పోలింగ్ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మునగాల ఎస్ఐ సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో పుల్వామా దాడిలో అమరులైన వీర జవాన్లకు నివాళులర్పించారు. స్థానికులు భారీ సంఖ్యలో కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొని అమరుల త్యాగాలను కొనియాడారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎన్నికల్లో పలువురు రైతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మోతే మండలం తహసీల్దార్ యాదగిరి పలు కేంద్రాల్లో ఓటింగ్ ప్రక్రియను పరిశీలించారు. నిర్మల్ జిల్లాలోని ముథోల్ నియోజకవర్గంలో సహకార సంఘాల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. నియోజకవర్గంలో 13 మంది డైరెక్టర్ స్థానాలకు గాను 3 ఏకగ్రీవం కాగా 10 స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. ఎన్నికల అధికారులు కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లను చేశారు. వికలాంగులకు వీల్ చైర్స్ను ఏర్పాటు చేశారు. మండలం ముదోల్కి టోటల్ మనకి 13 డైరెక్టర్స్ ఉండగా 3 డైరెక్టర్ పోస్టులు యునానిమస్ అవ్వగా 10 డైరెక్టర్ పోస్టులకి ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ 10 డైరెక్టర్ల పోస్టులలో మనకి ఇప్పటివరకు 10 గంటల వరకు 42% పోలింగ్ అయింది. మొత్తం 2050 ఓట్లు ఉండగా 858 ఓట్లు పోలింగ్ అయినాయి. 1 గంట కల్లా ఈ పోలింగ్ కార్యక్రమం ముగిసింది. ముగిసిన తర్వాత 2 గంటల సమయం నుండి మనకి కౌంటింగ్ ప్రక్రియ ఇదే ప్లేస్లో దీని తర్వాత డైరెక్టర్స్ మిగిలిన 10 మంది డైరెక్టర్స్ ఎన్నికైన తర్వాత రేపు సంఘం యొక్క చైర్మన్ ఎవరు, వైస్ చైర్మన్ ఎవరు అనేటువంటి దానికి సంబంధించి రేపు ఎన్నిక జరుగుతుంది. అనంతపురం జిల్లాలో ఎన్ఆర్సీ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లిం సంఘాలు భారీ ర్యాలీ చేపట్టాయి. రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్న చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.
కడపలో టీడీపీ ఎమ్మెల్సీ దొరబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రావాలి జగన్ కావాలి జగన్ అని జైలు పిలుస్తోందన్న భయం సీఎం జగన్ను వెంటాడుతోందని ఎద్దేవా చేశారు. రోజు రావాలి జగన్ కావాలి జగన్ అని జైలు పిలుస్తా ఉంది. భయం జగన్ కు వెంటాడుతా ఉంది. ఎప్పుడు పోతారో తెలియదు, ఎప్పుడు తీసుకుపోతారో తెలియదు. బట్ ఒకటి సహజంగా ఉంటది, 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తికి అందరూ తనలాగే జైలుకు వెళ్ళాలని అనుకోవడం సహజమే. అయినా అలాంటి కోరికలు మాకు లేవు, మేము ఎప్పుడు అనుకోలేదు. ప్రతిదీ వాళ్ళు ఏదైనా సరే ఒక గ్లోబల్ ప్రచారం చేసి దాన్ని నమ్మించాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. దాన్ని మేము పూర్తిగా కూడా ఖండిస్తున్నాం. ఆయన తండ్రిని అడ్డం పెట్టుకొని 43,000 కోట్లు 13 కేసుల్లో ప్రతి శుక్రవారం ఇప్పుడు కూడా కోర్టుకు పోతున్నారు. అదే విధంగా అందరూ కూడా ఉండాలా, అందరినీ అదే విధంగా చెయ్యాలనే తాపత్రయం ఇలా ఉండొచ్చు. ఈ 40 మంది కాంట్రాక్టర్లు ఉన్నారు, వాళ్ళ దగ్గర అందరి దగ్గర చేస్తే 42,000 కోట్లు వచ్చి ఉండొచ్చు. మేము దాని ఏం కాదని చెప్పాల. ఇప్పటికైనా కూడా నిజాలు చెప్పండి, అబద్ధాలు చెప్పి ప్రజలను నమ్మించడానికి ప్రయత్నించద్దండి. ఎవరైనా కూడా సరేనండి, ఒక ఇంట్లో పెళ్లి జరుగుతుందంటే 2 లక్షలు క్యాష్ పెట్టుకోరండి. 1 month లో ఆయన డాక్టర్ పెళ్లి ఉంది, శ్రీనివాస్ పిఏ డాక్టర్ పెళ్లి 1 month లో ఉంది. 10 తులాలు బంగారు ఉంది. 10 తులాలు కూడా పెట్టుకోలేకుండా పెళ్లి చేసేంత పరిస్థితి ఆయనకి ఏం లేదు. 1 లక్ష రూపాయలు జీతం తీస్తాడు ఆయన. ఈ విధంగా వాళ్ళ పనికి మాలిన తీసుకొని వచ్చి ఏ విధంగానైనా చంద్రబాబు నాయుడు గారి పైన అబద్ధాలు చెప్పి ప్రజలను నమ్మించాలంటా ఉన్నారు. తెలుస్తుంది క్లియర్ గా. రేపు ఏసీబీ వాళ్ళు కూడా దాన్ని క్లియర్ చేసి ఏమీ లేదు అని చెప్పే రోజు తప్పకుండా తొందరగానే వస్తుంది అనేది కూడా. ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి అంటే ఇదే ఉంటుంది. కాంట్రాక్టర్ల పైన ఐటీ రైట్స్ జరిగింది, ఒకరిపైన కాదు 40 మంది పైన పెద్ద కాంట్రాక్టర్ల పైన జరిగితే 2,000 కోట్లకు సంబంధించి అది దొరికితే దాన్ని బట్టి వీళ్ళు ఈరోజు వైఎస్ఆర్ వాళ్ళు శ్రీనివాస నాయన్ దగ్గర పిఏ దగ్గర దొరికింది అని చెప్పడం జరిగింది. ఐటీ వాళ్ళు ఇచ్చిన లెటర్లో చూస్తే కేవలం 2 లక్షలు మాత్రమే దొరికింది. 2 లక్షల రూపాయలు కామన్ మ్యాన్ దగ్గర ఉంటుంది. ఒక ఆటో నడిపే ఓనర్ దగ్గర కూడా ఈరోజు 2 లక్షల కూతురు పెళ్లి కంటే డెఫినెట్గా ఉంటుంది. 40 మంది పెద్ద కాంట్రాక్టర్ దగ్గర 2,000 కోట్లు లెక్కలు చూపకుండా ఉండేది ఉంది అని వాళ్ళు చెబితే దాన్ని శ్రీనివాసన్ ఆయనకు వీళ్ళు అంటగట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి దగ్గర 15 మంది పిఎస్లు పనిచేశారు ఈ 15 ఏళ్లలో. అంటే ఎవరో ఒకరు చేశారు, అది ఈయనకే సంబంధం ఉంది అని ఎట్లా చెప్పగలుగుతారు వీళ్ళు? ఆయన కెమెరామెన్, పర్సనల్ కెమెరామెన్ వంశీ అని కృష్ణా జిల్లా నాగాయలంక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చాడు. అదృశ్యం అయిపోయింది. కడపట ఆ పోలీస్ ఇంట్రాగేషన్ లో తెలిస్తే మరి ఆయనే ఆ వంశీ కృష్ణ ఆయన చంపేసి జైలుకు పోయాడు. వచ్చినా కూడా ఈ రోజు కూడా కెమెరామెన్ గా ఆయన ఉన్నాడు. ఆయన దగ్గర రాజశేఖర్ గారు ఉండేటప్పుడు 26 కేసులు ఫైల్ చేశారు, ఒక్కడు కూడా రుజువు కాకపోగా హైకోర్టులో మరి పిటిషన్ వేసిన వాళ్ళు మందలిచ్చే స్టేజ్లో వీళ్ళే విత్డ్రా చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఈ రోజు కాదు ఏ రోజుకైనా చంద్రబాబు నాయుడు పైన మచ్చలేని నాయకుడు 100% వీళ్ళు ఇన్ని కాదు ఎన్ని చేసినా అది జరిగే పని కాదు. వాళ్ళు ఈరోజు అంటున్నారు అసెంబ్లీలో ఏది చెప్తే అది మీరు ఊగొట్టాల్సింది తప్పితే మీకు పవర్స్ లేదు అని అంటున్నారు. మరి మండలికి ఎందుకు బిల్లులు పంపిస్తారు? ఆ మరి ఊగొట్టుకుంటే మీరే చేసుకోవాలా? అడగని దానికి ఎత్తుకొని పోయి నీ సొంత విషయాలకు ఎత్తుకొని పోయి అదను వైజాగ్లో నువ్వు రాజధాని పెడతానంటున్నావు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మహబూబ్ నగర్ జిల్లా ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్. టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో సంక్షేమానికి పెద్దపీట వేసిందన్న మంత్రి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘనంగా సేవాలాల్ 281 జయంతి వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే హరిప్రియ నాయక్. కడపలో టీడీపీ ఎమ్మెల్సీ దొరబాబు మీడియా సమావేశం. జైలు పిలుస్తోందన్న భయం సీఎం జగన్ను వెంటాడుతోందని ఎద్దేవా. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.